నమస్తే గురుగారు. బడుగు ఉమామేశ్వరరావు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గురుగారి నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. డేట్ ఆఫ్ బర్త్ అండి, పుట్టిన తేదీ. 1963 డిసెంబర్ 27 తెల్లవారుజాము 4:20 అండి. 1963 డిసెంబరు 1963 డిసెంబర్ ఎన్నో తారీఖు అండి? 1963 అండి. అలా సరే అండి. డిసెంబర్ ఎన్నో తారీఖు? 27 అండి. పుట్టిన సమయం తెల్లవారుజామున 4:20 అండి. సరే. ఎక్కడ జన్మించారండి మీరు? గురుగారులోనండి. గురువు గారితో మాట్లాడండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? అనారోగ్యం ఉందండి కొద్దిగా. అనారోగ్యం సరిపోయింది. మీది భరణి నక్షత్రం 3వ పాదం అండి, వృశ్చిక లగ్నము. అయితే మీ రాశ్యాధిపతి మీకు రోగకారకుడు అండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి కాస్త పాలతోటి అభిషేకం చేసి 7 ప్రదక్షిణాలు చేయండి. అది కాకుండా మీరు ఏం చేస్తారంటే ప్రతి అష్టమి నాడు ఈశ్వరుడికి కేవలం ఆవు పెరుగుతో అభిషేకం చేయండి. అలా చేయడం వల్ల కొంత మంచి ఫలితాలు వస్తాయి. మరి మీ గోచార పరంగా చూస్తే మేషరాశికి 10వ స్థానంలో శని ఉన్నాడండి. దానివల్ల వ్యవహారికంగా జరగాల్సిన క్రియాకర్మాలు కావచ్చు, ఏ పనులు కానీ ఆటంకాలు వస్తాయి. అంటే పనులు కొంచెం ఆలస్యం అవుతుంటాయి, వాదనలు ఎక్కువ అవుతుంటాయండి, మనశ్శాంతిగా ఉండదు. అందుకని ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామికి నెలకొక శనివారము వడమాల అంటే 44 గారెలు కానీ 108 గారెలు కానీ వేస్తారండి. అలాగే నెలకొక శనివారం స్వామి మెడలో వడమాల వేయించండి, ప్రసాదంగా స్వీకరించండి. అలా చేయడం వల్ల శని రాహు కేతువుల యొక్క వల్ల కలిగే దుష్ఫలితాల నుంచి మీరు బయటపడతారు, ఆరోగ్య సంబంధమైన ఇష్యూస్ నుంచి బయటపడతారు. అలాగే మీరు ఏం చేస్తారంటే అండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయండి. చదువులేదు సార్. సుబ్రహ్మణ్యాష్టకం యూట్యూబ్లోనే వినండి, సరిపోతుంది.